నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం ఉస్మానియా క్యాంపస్లో ఉన్నాం. ఏదైతే నిన్న గత 2-3 రోజులుగా కూడా అల్లు అర్జున్ అంశం అయితే తెర మీద నడుస్తూ ఉంది. సో నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన కూడా ఓయూ జేఏసీ నాయకులు కూడా దాడి చేయడం జరిగింది. సో మనం మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఓయూ లీడర్స్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు మరి నిన్న ఒక హీరో ఇంటిపై ఓయూ జేఏసీ లీడర్స్ అందరూ దాడి చేశారు? దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉంది అనుకుంటున్నారా, ఏంది అసలు? నిన్న జరిగిన ఏదైనా సరే అది డైరెక్ట్గా దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఒకే విధమైన రైట్స్ అనేది ఉంది. నిన్న జరిగిన దాంట్లో అసలు ఈ విషయం ఉంటే నాకు తెలిసి ఈ విషయాన్ని ఇంత హైలైట్ చేయడం కూడా అవసరం లేదు. దీనికంటే ఇంకా చాలా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ అలాంటి వదిలేసి ఓన్లీ దీన్నే హైప్ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా తప్పు ఉంది. గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని చనిపోతే ఎందుకు అసెంబ్లీలో చర్చించడం లేదు? గురుకుల ఇంకా వేరే దగ్గర కూడా చాలా పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఎందుకు చర్చించడం లేదు? అల్లు అర్జున్ చేసింది రైట్ అని నేను 100% చెప్పట్లే. ఆయన చేసింది 100-200% తప్పే. దాంట్లో నేను దానికి మేము సమర్థించడం. కానీ ఆయన్ని ఏదో హైలైట్ చేసేసి అదే విషయాన్ని ఒక అసెంబ్లీ స్థాయిలో పెద్దగా చర్చించి మళ్ళీ దాన్ని ఒక వారం రోజులు వేరే విషయాలు రాకుండా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం అనేది అది మాకైతే ముఖ్యమంత్రి స్థాయిలో అది మంచిది కాదని ఒక సాధారణ ప్రజలు కానీ లేక ఓయూ విద్యార్థి కానీ నాకు అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ప్రతినిధి. ఆయన ఏం చెప్తుండో ఏందనేది ప్రతి కదలిక ప్రతి మూమెంట్ అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరైనా సరే అల్లు అర్జున్ ఎవరైనా అక్కడ ఉన్న ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఎవరైనా సరే ఆయన చేసిన దాన్ని హర్షించడం లేదు. ఆయన 100% తప్పే అంటారు. కానీ ఇప్పుడు ఒకే విషయాన్ని అంటే సినీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మన కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా స్థిరత్వంగా ఎట్లా అట్లా కాపాడుకుంటూ పోయారు. ఇప్పుడు ఇదే మూమెంట్ రీసెంట్గా జరుగుతున్న మూమెంట్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకు కూడా కొంత ఆలోచన అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆయన ఏదైనా సరే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ ఏదైనా సరే ఒక విజన్తో వెళ్తుండు. అక్కడ కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడ తీసుకోవడం అనే ఉద్దేశంలో ఉండే ఆయన. ఇలాంటి మూమెంట్ని మనం తీసుకున్నాం అనుకో, అక్కడ ఏముంటుందంటే కొంత ఇండస్ట్రీకి కూడా కొంత ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఆయన దీని విషయంలో మేము కొంత ఇది చేయాల్సి వస్తుంది. బట్ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని వదిలేసి వేరే విషయాల్లో కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని తీసుకెళ్ళి కొంచెం ప్రజల్లో కూడా ఇది చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అల్లు అర్జున్ చేసింది 100% తప్పే. అది కూడా ఎందుకంటే అదే రోజు ఆయన ఏం చేసిండో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చాలా సాయశక్తులు ప్రయత్నించారు. ఆ రోజు తప్పని అల్లు అర్జున్ తెలిసినా కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించి అతి ఉత్సాహం వల్ల ఇది మొత్తం జరిగింది. దాన్ని మేము ఓయూ విద్యార్థి ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూసినారు, ఇక్కడ క్యాంపస్లో ఏదైనా చిన్న ధర్నా అయితే కూడా వందలాది పోలీసులు వచ్చి కూడా బందోబస్తు ఇస్తూ ఉంటారు. సో అక్కడ అంత పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది, అంత పెద్ద హీరో వస్తున్నాడు అన్నట్టు ఇంటెలిజెన్స్ కూడా కొంచెం జాగ్రత్త పడి ఉండాలిగా. ఇంకా ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? నో, ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ నేను చూసిన వాళ్ళకి నిన్న ప్రెస్ మీట్ కూడా చూసిన. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు సిచ్యువేషన్ ఇచ్చేసుకొని వాళ్ళు ఆల్రెడీ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా చెప్పిరంట. ఆల్రెడీ రాజు నాయక్ అనే సిఐ గారు కూడా దాన్ని ఆల్రెడీ రాసేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటైతే, ఎందుకంటే ఆ ప్లేస్ అనేది చూసుకుంటే మనకు చాలా ఇరుక్కుంటుంది అనమాట, చాలా నేరోగా ఉంటుంది ఆ ప్లేసు. రెండోది ఎక్కడ ఏంటంటే అక్కడ ఒక 5-6 థియేటర్స్ ఉంటాయి, అక్కడ హ్యూజ్ పీపుల్స్ వస్తుంటారు అనమాట. సో అక్కడ మామూలు జనరల్గా మన వెహికల్ వెళ్ళడానికే హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేస్లో ప్రాబ్లం అవుతుంది. ఆ విషయం అల్లు అర్జున్ ఏమంటా ఉంటాడంటే నేను పర్మిషన్ తీసుకొని వచ్చినా అని చెప్పేసి ఆయన అంటున్న మాటలు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వద్దని చెప్పినాం అయినా వచ్చిందని వాళ్ళు అంటున్నారు. సో ఏం చెప్తారు అసలు దీనికి? మేమైతే అక్కడ ఉన్న వీడియోస్ క్లిప్ను చూసి తర్వాత వాళ్ళు రిలీజ్ చేసింది అయితే పోలీసు చెప్పింది మాత్రమే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను వచ్చి నేను ఇట్లా అని సైడ్ ఇవ్వండి అని చెప్పినా అని చెప్పేసి ఆయన చెప్తుండు. కానీ దాని ముందు విడుదల చేసిన వీడియో తర్వాత విడుదల చేసిన వీడియోలు 2 చూశాను నేను. ఆ 2 వీడియో చేసేస్తే 100% అల్లు అర్జున్దే తప్పు అనిపిస్తుంది. వాటెవర్ అది తప్పే. ఆ విషయాన్ని అల్లు అర్జున్ నెక్స్ట్ డేనే దాన్ని క్లారిఫికేషన్ చేసేసి, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. కానీ ఆ హీరోలు కానీ సంబంధించిన హీరోలు కానీ దాన్ని ఏదో విధంగా కుటుంబాలని ఆదుకోవడం కానీ లేదు వాళ్ళ ఇంటి దగ్గర పోయి సామరస్యం చేసుకోవడం కానీ లేదో కూడా చేసేవారు. కానీ ఈయన అతి ఉత్సాహం మన 20 లక్షలు ఇస్తా ఫ్యామిలీని ఆదుకుంటా అని చెప్పేసి అల్లు అర్జున్ జరిగిన 2వ రోజే ఇన్సిడెంట్లో ప్రకటించిండు. అందులో సగం 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఒకటి చూడవచ్చు, అల్లు అర్జున్ అనేది అక్కడ ప్రతి ఒక్కటి ఆయనకు ఈగో ఫీల్ అంటే ఆయన ప్రౌడ్నెస్ కనబడుతుంది ఆయనకి.
ఆయన చెప్పే విధానం ఉంటుందండి. పైసలు అనేది పక్కన పెడితే అక్కడ వాళ్ళు కుటుంబాన్ని ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కుటుంబాన్ని ఎలా ఇది చేసుకుంటారు. రెండోది గవర్నమెంట్ చెప్పిన దాన్ని వీళ్ళు సానుకూలంగా వెళ్ళి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ ఆయన ఒక మాట అంటే మళ్ళీ గవర్నమెంట్కి ఈయన ఎగనెస్ట్గా పోవడం, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళని మళ్ళీ దాన్ని ప్రొపగాండ్ చేయడం, మళ్ళీ దాన్ని ఇది చేయడం అనేది ఒకరినొకరు ఏంటంటే ఈగో ఫీలింగ్ వెళ్తున్నారు అనమాట. ప్రభుత్వంతో ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది అందరు ఎవడైనా ప్రభుత్వం ఉద్దేశంలో అందరూ సమానమే. సాధారణ ప్రజలైనా సరే, వాడు ఎవరైనా సరే, పొలిటీషియన్ అయినా సరే, సినీ ప్రముఖులైనా సరే, అందరూ సమానమే. సరే, నేను దానికి ఏమంటున్నానంటే నేను దానికి 100% దాన్ని ఖండిస్తున్నా. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ ఏమవుతుంది, అతి ఉత్సాహం కూడా ప్రభుత్వం కనబడుతుంది. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించి అసెంబ్లీ ప్రస్తావించడం, మళ్ళీ చాలా సమస్యలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు. ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళది ఒకటే అండి. ప్రభుత్వానికి ఒక విషయం నేను ఇక్కడ సినిమా వాళ్ళది కూడా చెప్తున్నా. సినిమా రంగం కూడా ఎంటర్టైన్మెంట్ రంగం. దాని ద్వారా కూడా గవర్నమెంట్కి జిఎస్టీ ద్వారా కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అది టికెట్లు ఎక్కువగా అమ్మడం వల్ల జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీ అనేది గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇవి కూడా ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యతే. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా పక్కన వేయకూడదు. ఏదో విషయంలో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ది బాధ్యతే. బట్ ఏంటంటే అల్లు అర్జున్ యొక్క అతి ఉత్సాహం వల్ల ఇది జరిగింది అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఈ సమస్య అనేది ప్రభుత్వం కూడా దీన్ని ఆ తర్వాత అల్లు అర్జున్ని ఏదో విధంగా చేసుకొని దీని సమస్యని పరిష్కరించుకుంటుందని చెప్పేసి అనుకుని ఇక్కడ నుంచి వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.